ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన చేసినటువంటి వ్యాఖ్యలకి మూల్యం చెల్లించుకున్నారా? ఎస్, ఇప్పుడు అదే అర్థమవుతోంది. ఎందుకంటే ఈవేళ రేపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సినటువంటి ఆయన అర్ధాంతరంగా టూర్ రద్దు చేసుకోవడం నిజంగా రాజకీయ విమర్శలకు సైతం దారితీసింది. ఒకవైపు కాంగ్రెస్ కూడా పవన్ రాకపోయినా నిజంగా ఫైర్ అయినటువంటి సందర్భం. సాక్షాత్తు పిసిసి చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ నిజంగా తెలంగాణకు ఒక కోనసీమని అనుసంధానిస్తూ తెలంగాణని తిట్టినటువంటి పవన్ కళ్యాణ్కి తెలంగాణలో పర్యటనలు ఏంటి, ఒక ఆంధ్రవాడి నేత పెత్తనం ఏంటంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఈ క్రమంలో బీజేపీ కూడా నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ కలిసి ఒక వినతి అయితే ఇచ్చినటువంటి సందర్భం. మీరు మీ పార్టీతో పాటు మా పార్టీకి కూడా, మా బీజేపీ పార్టీకి కూడా ప్రచారం చేసి పెట్టండి అని ఇక్కడ రామచంద్రరావు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, సో వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసుకున్నటువంటి సందర్భాన్ని ఖచ్చితంగా ఎస్ జనసేన బీజేపీ తరఫున ఆయన ప్రచారంలో పాల్గొంటారు అనేటువంటి ఒక జనసేనకు సంబంధించి ఒక వాల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసుకున్నారు. సో అర్ధాంతరంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయిపోవడం నిజంగా ఎస్ ఖచ్చితంగా రాజకీయ విమర్శలకు దారితీసినటువంటి సందర్భం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చింది, అందుకే ఆయన ప్రచారంలోకి రాలేకపోతున్నారు అనేటువంటిది. మరొక వైపు ఈ నెల 11నే ఇంకా టైం కూడా దగ్గర పడింది, ప్రచార పర్వం కూడా ఇంకా 1 or 2 డేస్లో క్లోజ్ కూడా కాబోతోంది. సో ఈవేళ 7th డేట్ కాబట్టి 11వ తారీఖునే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కూడా, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కూడా ఉండబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఆ రోజు ఓటర్లందరూ కూడా ఇప్పుడు ఓటు వేసే పనిలో నిమగ్నమైనటువంటి సందర్భం. అధికార యంత్రాంగం కూడా గ్రౌండ్ లెవెల్లో ఆ రకంగా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు, కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని. మరోవైపు బీఆర్ఎస్ తరఫున ఒక్క కేసీఆర్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మిగతా ఈ యొక్క బీఆర్ఎస్ గులాబీ నేతలు, కీలకమైనటువంటి నేతలందరూ కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 336 చోట్ల పోటీ చేస్తోంది, కానీ ఎక్కడా అధినేత వచ్చి ప్రచారం చేసేటువంటి ఆ యొక్క దౌర్భాగ్య పరిస్థితులు ఆ పార్టీ లేకపోవడం నిజంగా దారుణమే అని అంటున్నారు చాలామంది. సో రకంగా అయితే దీన్ని ఈ యొక్క జనసేన పార్టీ తీరునైతే ఎండగడుతున్నటువంటి సందర్భం. ఎస్, గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకి భయపడే, ఎందుకంటే ఇప్పుడు జనాలందరూ తిట్లు చేత్కరాలతో దారి పొడవునా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరొక వైపు బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ వెంటేసుకుని వెళ్తే కనుక ఖచ్చితంగా తెలంగాణకు వ్యతిరేకి, తెలంగాణని చిన్నచూపు చూసినటువంటి వ్యక్తితో మీరు ప్రచారానికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ గ్రాఫ్ కూడా పడిపోతుంది అనేటువంటి ఒక భావనలో ఆ పార్టీ పెద్దలు కూడా ఉండి నైస్గా పక్కకు తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ జ్వరంతో తెలంగాణ టూర్ను రద్దు చేసుకున్నారా, లేకపోతే రేపు ఎదురయ్యేటువంటి ఈ యొక్క పరిస్థితులకి అనుగుణంగా దాన్ని తట్టుకోలేకనే ఆయన ముందుగానే వ్యూహాత్మకంగా ఆయన రద్దు చేసుకున్నారా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయం అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి జనసేన పార్టీకి షాక్ తగిలింది. అధినేత పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఇప్పటికే పార్టీ ప్రకటించింది. అయితే హఠాత్తుగా పవన్ పర్యటన రద్దవడం రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. అయితే ఈ విషయాన్ని జనసేన కాకుండా బీజేపీ ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిణామాలు హాట్గా ఉండడంతో వ్యక్తిగత కారణాలతో పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయినట్లుగా బీజేపీ వెల్లడించింది. రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగబోతున్నటువంటి విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా పోటీ చేస్తోంది. మొత్తంగా 336 వార్డుల్లో జనసేన పార్టీ తమ అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. ఇప్పటికే ఆయా అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారంలో మునిగిపోతున్నారు. అయితే ఈ నెల 7-8 తేదీల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటించబోతున్నట్లుగా ఇటీవల ఆ పార్టీ జనసేన ప్రకటించింది. అయితే పవన్ తెలంగాణ పర్యటన రద్దు అయినట్లుగా తాజాగా బీజేపీ ప్రకటించడం గమనార్హం. అయితే ముందనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ అటు జనసేన పార్టీ తరఫున మాత్రమే కాకుండా బీజేపీ అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేస్తారని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 8వ తేదీన నల్లగొండలో నిర్వహించినటువంటి తమ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని బీజేపీ కూడా ముందే కూసింది. కానీ పవన్ పర్యటన రద్దయినట్లుగా తాజాగా వెల్లడించింది. ఈ నెల 11వ తేదీన జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో
రాష్ట్ర వ్యాప్తంగా 336 వార్డుల్లో పోటీ చేస్తున్నట్లుగా జనసేన ప్రకటించింది. దీనికి సంబంధించి అభ్యర్థులకు బీఫామ్లు కూడా దాఖలు చేసింది. ఆయా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా వారి నామినేషన్లు కూడా ఆమోదించడం జరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయబోతున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని ప్రకటన విడుదల కాగానే ఆయా అభ్యర్థులు సంతోషంలో మునిగిపోయారు. తమ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే విజయ అవకాశాలు అధికంగా ఉంటాయని కూడా ఆశపడ్డారు. కానీ వ్యక్తిగత కారణాలతో పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు కావడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే ఇదంతా కూడా నానానికి ఒకవైపుగా చూడొచ్చు. నానానికి మరొక వైపు ఏంటంటే గతంలో చేసినటువంటి ఆయన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, కోనసీమ జిల్లాలో ఒకప్పుడు పర్యటించి దాదాపుగా నెల 2 నెలలు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంపై ఉన్నటువంటి అభిమానాన్ని, ఆ ప్రాంత ప్రజల ప్రేమని అనుకోవచ్చు. జస్ట్ లైక్, ఎందుకంటే అక్కడ కొబ్బరి తోటలకు సంబంధించి చాలా తోటలు నష్టపోయాయి, చీడపీడలకు సంబంధించి. సో అక్కడ పచ్చని పొలాలు ఎలా అయిపోవడం గల కారణం మేబీ ఆ పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం దిష్టి తగిలిందంటూ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ నిజంగా ఆ రోజున కొన్ని రోజుల పాటు అది పెద్ద హాట్ టాపిక్గా మారిపోయాయి. ఒక ప్రజానేత అయ్యుండి, ప్రజాప్రతినిధి అయ్యుండి ఇలాగా వివక్షతతో కూడినటువంటి మాటలు, ఒక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మాటలు పవన్ కళ్యాణ్కి తగునా? పైగా ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు అంటూ కూడా ఆయనపై చేత్కారాలు చిందించినటువంటి సందర్భం. సో ఆయన ఏ రోజైతే తెలంగాణను చిన్నచూపు చూస్తూ తెలంగాణకు వ్యతిరేకంగా చేసినటువంటి ఆ స్టేట్మెంట్స్ ఏమున్నాయో ఇప్పుడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీకి నిజంగా పెద్ద దెబ్బే కొట్టినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రచారంలో కనుక పాల్గొంటే ఏ విధంగా ఓట్లు అడుగుతారు ఆయన? తెలంగాణను చిన్నచూపు చూసినటువంటి ఆయన ఈరోజు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ఎలా కలుస్తారంటూ కూడా చాలామంది దుమ్మెత్తిపోస్తున్నటువంటి సందర్భం. మరి ముఖ్యంగా ఈ అంశాన్ని కాంగ్రెస్ క్యాష్ చేసుకునే పనిలో పడిందని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా సరే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా తిట్ల దండకం కూడా అందుకున్నటువంటి సందర్భం. ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే కనుక తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చేందుకు కూడా రెడీగా ఉంది. అయితే అన్నీ గ్రహించి ముందుగానే అంటే కొన్ని గంటల వరకు కూడా పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చింది, అందుకే ఆయన రాలేకపోతున్నారని ఒక వార్త. సాక్షాత్ ఇక్కడ బీజేపీ చెప్తుంది ఏంటంటే పవన్ తన వ్యక్తిగత కారణాలతోనే ఈ యొక్క టూర్ను రద్దు చేసుకున్నారు, రాలేకపోతున్నారంటూ కూడా జనసేన పార్టీ ఇక్కడ రిలీజ్ చేయలేదు. సాక్షాత్తు మిత్రపక్షంగా ఏపీలో మిత్రపక్ష పార్టీ అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ రిలీజ్ చేయడం నిజంగా గమనార్హం. అయితే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏమన్నారు? కోనసీమ పర్యటనలో ఉండగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అసలు ఆయన ఇక్కడికి రాకపోవడానికి, తెలంగాణ టూర్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనకపోవడానికి ఇది ఒక కారణం అంటున్నారు. అసలు ఆ కారణం ఏంటి, ఆయన ఏం మాట్లాడారు అనేది మరొకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆనాడు ఏం మాట్లాడారో పవన్ కళ్యాణ్ది. 2,500 కోట్లతోటి ఈ డ్రైనేజ్ని, ఈ పూడికల్ని మొత్తం కాలువల మరమ్మతులకు చేయాలి. ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండులు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుస్తుంది, చాలా కన్నీరు ఉంటుంది. మీ దగ్గర పొలిటికల్ ఉపన్యాసాలకైతే నేను రావాలా. నిజంగా నేను మీ ఇంట్లో ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో, ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో వచ్చాను ఇక్కడికి నేను. సో నేను మీకోసం ఇంకొక 2 మీటింగ్స్ చేస్తాను మీతోటి. అక్కడి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కరెక్ట్ మీరు నాకు 45 రోజులు ఇవ్వండి. 40 రోజుల తర్వాత 45 రోజులు కరెక్ట్గా మనకి జనవరి పండగ పోయిన తర్వాత నుంచి వీళ్ళు కమ్అట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్. 2,500 కోట్లతోటి ఈ డ్రైనేజ్ని, ఈ పూడికల్ని మొత్తం కాలువల మరమ్మతులకు చేయాలి. ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండులు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుస్తుంది, చాలా కన్నీరు ఉంటుంది.
ఇది మీ దగ్గర పొలిటికల్ ఉపన్యాసాలకైతే నేను రావాలా. నిజంగా నేను మీ ఇంట్లో వాడు ఒకటి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.